ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారి శరణ్ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి, ఏ రోజున ఏ తిథి రోజున ఏ అలంకరణ చేస్తారు, మూలా నక్షత్రం ఏ రోజున వచ్చింది, దర్శన సమయాల వివరాలు అన్ని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 4వ సంవత్సరంలో విజయవాడ శ్రీ దుర్గమ్మ వారి శరణ్ నవరాత్రులు ప్రారంభం. స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం 3 అక్టోబర్ 2024 గురువారం నుంచి ప్రారంభమై 12 అక్టోబర్ 2024 శనివారం విజయదశమి పర్వదినంతో శరన్నవరాత్రులు ముగుస్తాయి. 2024 విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులలో మొదటి రోజు 3 అక్టోబర్ 2024 గురువారం. తిథి శుద్ధ పాడ్యమి, నక్షత్రం హస్త. ఈ రోజున దుర్గా అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. శరన్నవరాత్రులలో రెండవ రోజు 4 అక్టోబర్ 2024 శుక్రవారం. ఈ రోజున తిథి విదియ, నక్షత్రం చిత్త. ఈ రోజున దుర్గాదేవిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. శరన్నవరాత్రులలో మూడవ రోజు 5 అక్టోబర్ 2024 శనివారం. ఈ రోజున తిథి తదియ, నక్షత్రం స్వాతి. ఈ రోజున దుర్గాదేవిని అన్నపూర్ణ రూపంలో అలంకరిస్తారు. శరన్నవరాత్రులలో 4వ రోజు 6 అక్టోబర్ 2024 ఆదివారం రోజున వచ్చింది. ఈ రోజున తిథి చవితి, నక్షత్రం విశాఖ. ఈ రోజున అమ్మవారిని లలిత త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. దసరా శరన్నవరాత్రులలో 5వ రోజు 7 అక్టోబర్ 2024 సోమవారం రోజున వచ్చింది. ఈ రోజున తిథి పంచమి, నక్షత్రం అనురాధ. ఈ రోజున దుర్గా అమ్మవారిని మహాచండీ రూపంలో అలంకరిస్తారు. శరన్నవరాత్రులలో 6వ రోజు 8 అక్టోబర్ 2024 మంగళవారం రోజున వచ్చింది. ఈ రోజున తిథి షష్ఠి, నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేస్తారు. శరన్నవరాత్రులలో 7వ రోజు 9 అక్టోబర్ 2024 బుధవారం రోజున వచ్చింది. ఈ రోజున తిథి సప్తమి, నక్షత్రం మూల. రాత్రి 1:39 వరకు ఈ నక్షత్రం ఉన్నది. ఈ రోజున అతి ముఖ్యమైనటువంటి సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్యన పట్టు వస్త్రాలను అమ్మవారికి అందజేస్తారు. శరన్నవరాత్రులలో 8వ రోజు 10 అక్టోబర్ 2024 గురువారం. ఈ రోజున తిథి అష్టమి, నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఇక నవరాత్రులలో 9వ రోజు 11 అక్టోబర్ 2024 శుక్రవారం. ఈ రోజున తిథి నవమి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు. దసరా శరన్నవరాత్రులలో ఆఖరి రోజు 12 అక్టోబర్ 2024 శనివారం రోజున వచ్చింది. ఈ రోజున తిథి దశమి, నక్షత్రం శ్రవణ. ఈ రోజున విజయదశమి. ఈ పర్వదినాన ఇంద్రకీలాద్రిపై దుర్గా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారు. నవరాత్రులలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శన సమయాల గురించి తెలుసుకుందాము. అక్టోబర్ 3వ తారీఖు అంటే నవరాత్రులలో 1వ రోజు. ఈ రోజున ఉదయం 8 గంటలకు స్నపనం అనంతరం కనకదుర్గ ఆలయాన్ని తెరుస్తారు. మిగిలిన రోజుల్లో ఆలయం ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దర్శనం కోసం తెరిచి ఉంచుతారు. ఇక ముఖ్యమైనటువంటి రోజు మూలా నక్షత్రం 9 అక్టోబర్ బుధవారం రోజున ఆలయాన్ని ఉదయం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దర్శనం కోసం తెరిచి ఉంచుతారు. ఇక దసరా నవరాత్రులలో ఆఖరి రోజు అయినటువంటి విజయదశమి 12 అక్టోబర్ 2024 శనివారం రోజున పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, తెప్పోత్సవం మరియు
సెమీ పూజను నిర్వహిస్తారు. విన్నారు కదా, 2024 సంవత్సరంలో ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గమ్మ వారి శరన్నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీలతో పాటు ఏ రోజున ఏ అలంకరణ, ఆలయ దర్శన వివరాల విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.